నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. వేగవంతమైన జీవన విధానంలో కార్పొరేటీకరణ, నగరీకరణ నేపథ్యంలో కాలుష్యం పెరిగిపోతుంది అని, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది అని ఖమ్మం జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ కేవీ చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను పాలక వర్గాలు, సంబంధిత అధికారులు ఆశించిన స్థాయిలో నెరవేర్చడం లేదని ఆయన విచారణ వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, అభ్యుదయవాదులు ఇంటింటికి మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా బాధ్యత ఉందన్నారు చంద్రశేఖర్. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఖానాపురం 7వ డివిజన్లోని రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో న్యాయమూర్తి చంద్రశేఖరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యక్రమానికి ముందు న్యాయమూర్తి చంద్రశేఖరరావు రాధాకృష్ణులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి, అర్చకులు, మందిరం పాలకవర్గం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికుడు కడవెండి వేణుగోపాల్ అతిథులకు జూట్ సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు గురుస్వామి, గార్లపాటి నాగేశ్వరరావు, మందిరం స్థలదాత న్యాయవాది పిబి శ్రీరాములు, అన్నం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, మందిరం అర్చకులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 ధాన్యం ధనం పశుం బహువత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయురస్తో శతమానం భవతి శతమానంతం భవతి శతమితి శతతం. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, ఖమ్మం జిల్లా. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య ప్రపంచమంతా ఎట్లా వేడెక్కిపోతుంది, తుఫాన్లు వస్తున్నాయి. చెట్లు లేక అర్బనైజేషను, బంగ్లాలు కట్టి, ఖాళీ స్థలాలు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ బంగ్లాలు కట్టేసి చెట్లు అన్నీ పీకేస్తున్నారు, హైవేలో కానీ కాలనీలో కానీ. దీని మూలంగా మొత్తము భూమండలం అంతా వేడెక్కిపోయి సరైన టైంలో వర్షాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ మధ్యలో చూసాము, నాగ్పూర్లో కూడా 52 డిగ్రీ క్రాస్ అయిపోయింది. కాబట్టి ఇదంతా మన స్కూల్, కాలేజ్ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో చెట్లు నాటాలి. చెట్లు నాటితే వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ మధ్యలో చూస్తున్నాము, పోయిన 10 ఇయర్స్ నుంచి మొత్తం కూడా హ్యూమిడిటీ పెరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్ సిటీలో, బెంగళూరులో లేకపోతుంది. ఇప్పుడు అక్కడ కూడా హ్యూమిడిటీ పెరిగిపోయింది. అది ఎందుకంటే ఈ చెట్ల వల్లనే. 1989 నుంచేమో గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అయింది. భూమి అంతా వేడి
ఈ మధ్యలో లాస్ట్ 10 years నుంచి మళ్ళీ హ్యూమిడిటీ పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా 72 హ్యూమిడిటీ వస్తుంది. చెమట అంతా జస్ట్ లైక్ కోస్టల్ ఆంధ్ర. కాబట్టి ఇదంతా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెద్ద పెద్ద నాయకత్వంలో ఇవన్నీ చేస్తేనే కానీ సరిపోతుంది, కింది లెవెల్ కాదు ఇది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ వాళ్ళకి, అందరి మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.